పార్టీలో ఏ నేతకైనా అధ్యక్షుడే పదవి ఇవ్వాలి. కానీ తెలంగాణ బీజేపీ నేతలు స్టేట్ చీఫ్కే ఝలకిస్తున్నారట. ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి వచ్చా ఆ పదవి నాకే మీరు ఫిక్స్ అయిపోండని అధ్యక్షుడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారట. ఇదంతా చూసిన స్టేట్ చీఫ్ అవాక్కవుతున్నారట. వాట్ ఈస్ దిస్? పదవులు ఇవ్వాల్సింది నేను కదా అంటూ సన్నిహితుల దగ్గర చెలోక్తులు విసురుతున్నారట. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది? అధ్యక్షుడికి తెలియకుండానే నేతలు పదవులు తెచ్చుకుంటున్నారా? పదవి కోసం రిక్వెస్ట్ చేసే బదులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? కార్యవర్గ ఏర్పాటులో రామచంద్రరావు పాత్ర ఎంత? జాతీయ పెద్దలను మచ్చిక చేసుకుంటే పదవులు వచ్చినట్లేనా? తెలంగాణ బీజేపీలో గమ్మత్తు పరిస్థితులు ఉన్నాయి. కొత్త అధ్యక్షుడు వచ్చారు. ఆయన ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా కాంగ్రెస్ లీడర్లలాగా బీజేపీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి అధ్యక్షుడి ముందే ఫైటింగ్ కు దిగుతున్నారు. ఇదో రచ్చ నడుస్తూ ఉండగానే రాష్ట్ర కమిటీ కూర్పు బీజేపీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కమిటీలో చోటు కోసం చాలా మంది లీడర్లు ఎవరికి తోచినట్లు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది లీడర్లు జాతీయ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరికొందరు రాష్ట్రంలోని సీనియర్ నేతల వెంట పడుతున్నారు. ఇంకొందరైతే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసి తమకు ఒక అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఒక నేత చెప్పిన మాటలు రాష్ట్ర అధ్యక్షుణ్ణి కూడా అవాక్కయ్యేలా చేశాయట. పార్టీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు నేతలు. ఎవరికి వారు తమ గాడ్ ఫాదర్స్ దగ్గరకు వెళ్లి సిఫారసులు చేయించుకుంటున్నారు. తమకు తెలిసిన ముఖ్య నేతల దగ్గరకు వెళ్లి రాష్ట్ర అధ్యక్షుడికి ఫోన్ చేయాలని పట్టుపడుతున్నారట. ఇంకొందరు రాష్ట్ర కమిటీ కూర్పుపై చర్చ జరుగుతున్నప్పుడు తమ పేరు చెప్పాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సాధారణంగా జాతీయ పార్టీలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆ రూట్లో నరుక్కొస్తున్న వాళ్లు లేకపోలేదు. జాతీయ పెద్దలను కలుస్తూ తమకు రాష్ట్ర కమిటీలో చోటు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. గతంలో తాము చేసిన కార్యక్రమాలు, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామన్న వివరాలతో ప్రొఫైల్ తయారు చేసుకుని ఎక్కే మెట్టు దిగే మెట్టు అని వెళ్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు షాక్ అయ్యేలా ఓ నేత చెప్పిన మాటలపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు అన్నప్పుడు ఆయనను కలిసేందుకు చాలా మంది కార్యకర్తలతో పాటు బీజేపీ శ్రేణులు, నాయకులు వస్తూ ఉంటారు. అందులో కొందరు రాష్ట్ర కమిటీలో చోటు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కూడా. కానీ ఓ నేత వ్యవహార శైలి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందట. జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న ఒక నేతను కలిసి వచ్చాను అంటూ రామచంద్రరావుకు చెప్పారట సదరు నేత. అంతటితో ఆగకుండా రామచంద్రరావు షాక్ అయ్యేలా ఓ ట్విస్ట్ ఇచ్చారట. జాతీయ స్థాయిలో సంస్థాగత వ్యవహారాలు చూసే బిఎల్ సంతోష్ ను కలిశాను అని, నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చారంటూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సమాచారం ఇచ్చారట సదరు నేత. దీంతో ఒక్కసారిగా రామచంద్రరావు అవాక్కయ్యారట. రాష్ట్ర కమిటీ పేర్లను జాతీయ నాయకత్వానికి పంపాల్సింది తాను కదా, కానీ ఆ నేతేంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అవుతున్నానంటున్నారని షాక్ అయ్యారట రామచంద్రరావు. సదరు నేత సడన్ షాక్ ఇవ్వడంతో చేసేదేమీ లేక మీకు కంగ్రాట్స్ అంటూ ఆయన స్టైల్లో చెలోక్తి విసిరారట రామచంద్రరావు. ఎవరైనా నేత రాష్ట్ర కమిటీలో తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతారు, లేకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తారు. కానీ ఈ నేత ఏంటి బిఎల్ సంతోష్ పేరు చెప్పి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సన్నిహితులతో చెప్పుకుని నవ్వుకుంటున్నారట రామచంద్రరావు. సదరు నేత వ్యవహార శైలిపై రాష్ట్ర పార్టీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి ఏకుమేకుగా మారారని చర్చించుకుంటున్నారట. పార్టీ పుట్టిన నాటి నుంచి ఉంటున్న వారిపై పెత్తనాలు చేస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతున్నారట. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీ నేతలపై అధికారం చెలాయిస్తున్నారట సదరు నేత. తాను తప్ప పార్టీలో పనిచేసేవారు ఎవరూ లేరనే విధంగా వ్యవహరిస్తున్నారట. ఇదే విషయాన్ని పదే పదే జాతీయ నేతలైన బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్కు వివరిస్తూ పార్టీలో ముందు నుంచి ఉంటున్న నేతలను పనికిరాని వారిగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట లీడర్లు. తాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అవుతున్నా అని స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడికే సమాచారం ఇచ్చిన ఆ నేతకు రాష్ట్ర కమిటీలో చోటు దక్కుతుందా లేదా అనేది చూడాలి మరి.